ట్రాఫిక్ నిబంధనల అమల్లో భాగంగా వేములవాడ పట్టణంలో పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. అరైవ్ అలైవ్ కార్యక్రమంలో భాగంగా పట్టణ సీఐ వీరప్రసాద్, ట్రాఫిక్ ఎస్ఐ సముద్రాల రాజు ఆధ్వర్యంలో ప్రధాన రహదారులపై ప్రత్యేక డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడిపిన సుమారు 100 మందిని పోలీసులు గుర్తించారు. పట్టుబడిన వారిని ఒకే చోట చేర్చి కేవలం కేసులు నమోదు చేసి కోర్టుకు పంపటం మాత్రమే కాకుండా వారికి ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. మద్యం సేవించి వాహనం నడపవద్దు, హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలి, సురక్షితంగా డ్రైవ్ చేయాలి వంటి సందేశాలతో ప్లకార్డులు ప్రదర్శిస్తూ ప్రజల్లో చైతన్యం కల్పించారు. రోడ్డు ప్రమాదాల వల్ల కలిగే ప్రాణ నష్టం, కుటుంబాలపై పడే ప్రభావం వంటి అంశాలను వివరించి పట్టుబడిన వారికి ప్రత్యేక కౌన్సిలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐ వీరప్రసాద్ మాట్లాడుతూ ప్రజల భద్రత కోసం ఇలాంటి డ్రైవులు నిర్వహిస్తున్నామని, నిబంధనలు ఉల్లంఘించిన వారిపై ఇకపై మరింత కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డీజీపీ గారి సూచనల మేరకు రాష్ట్ర మన జిల్లా ఎస్పీ గారి ఆధ్వర్యంలో ఈరోజు అరైవ్ అలైవ్ ప్రోగ్రాంలో భాగంగా ఈరోజు మేము దగ్గర 150 మందికి కౌన్సిలింగ్ నిర్వహించడం జరిగింది. వీరికి రోడ్డు ప్రమాదాలు జరిగి తీవ్ర విపరీతం జరిగింది. రోడ్డు భద్రతా నియమాలు పాటించాలని చెప్పి అందరూ హెల్మెట్ పెట్టుకోవాలి, స్టాఫ్లు పెట్టుకోవాలి, డ్రంక్ అండ్ డ్రైవ్ చేయొద్దని చెప్పి, ఓవర్ స్పీడ్ పోవద్దని చెప్పి వీళ్ళకి సూచన చేయడం జరిగింది. మైనర్లకు వాహనాలు ఇవ్వడం ఇలాంటివన్నీ ఈరోజు వీళ్ళతో సూచన చేసి వీరి నుంచి మళ్ళీ భవిష్యత్తులో ఎలాంటి తప్పు జరగదని చెప్పి ఒక హామీని, ఒక వాగ్దానాన్ని తీసుకోవడం జరిగింది.